హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్పైసింగ్ అండ్ క్రాఫ్టింగ్. నేను మీ కిరణ్మయ్. నేను ఇవాళ ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న బెండి ఫ్రై అంటే బెండి పకోడీ టైప్లో చేశాను. ఆ రెసిపీ షేర్ చేద్దామని ఈ వీడియో చేశాను. సో ఆ రెసిపీ మీకోసం. ఈ రెసిపీ కోసం మనము ఫస్ట్ బెండకాయలు తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పొడుగ్గా కట్ చేసుకోండి. అంటే 4 పీసెస్‌గా కట్ చేయండి. ఒక్క బెండకాయని పొడుగు పొడుగ్గా. అట్లా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో నేను చూపిస్తున్న చిన్న కప్ అంతా అంటే ఇది ఒక 1/4 కప్ ఉంటుందేమో మెజరింగ్ కప్‌తో. దాంతో 2 కప్స్ శనగపిండి, కొంచెం జీలకర్ర వేసిన తర్వాత కొంచెం పసుపు, అలాగే మనకి రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒక స్పూన్ కారము, ఒకటో 1.5 స్పూన్ కారం వేయండి. బెండకాయలకి అంతా పట్టాలి కదా మంచిగా. అందుకని ఒక 1½ స్పూన్ కారం వేయండి. టీ స్పూన్‌తో 1½ స్పూన్ వేయండి. వేసి ఆ తర్వాత కొంచెం బియ్యపిండి వేయండి. బియ్యపిండి వేస్తే ఒక 1 స్పూన్, 1½ స్పూన్ ఏమవుతదంటే మనకి చేసుకున్న పకోడీ ఆర్ వాటెవర్ పకోడీలు ఎక్కువ శాతం ఆనియన్ పకోడీ ఇలాంటివి కొంచెం క్రిస్పీగా వస్తాయి మంచిగా. క్రిస్పీనెస్ కోసం అవన్నీ యాడ్ చేసి అది తరోగా మిక్స్ చేయండి. విస్కర్‌తో. విస్కర్‌తో ఆర్ ఏదైనా గరిటెతో ఎట్లైనా మిక్స్ చేయండి. ఆ తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటా ఆ శనగపిండి మిశ్రమాన్ని మనము మిక్స్ చేద్దాము. కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే లంప్స్ ఫార్మ్ అవ్వవు ఎక్కువ. సో, దానికోసం మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా నేను వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీకి పిండిని కలుపుకోండి. ఇది మనం పకోడీలాగా వేస్తాం కాబట్టి ఇదంతా జారుగా ఉండాల్సిన అవసరం లేదు. కొంచెం, కొంచెం థిక్‌గానే ఉండాలి. సో, అలా మిక్స్ చేసిన తర్వాత అందులోకి ఒక 1½ స్పూన్ ధనియాలు, జీలకర్ర మిక్స్ చేసిన పొడి, మిక్సీ వేసిన పొడి అండ్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక పావు స్పూన్ అంతా గరం మసాలా పౌడర్ వేయండి. వేసి అది కూడా మంచిగా తరోగా మిక్స్ చేయండి. శనగపిండి అంతా మిక్స్ చేయటం అయిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు తీసుకొని అందులో వేసేసి శనగపిండి అంతా ఆ బెండకాయ ముక్కలకి పట్టేలా మంచిగా కలుపుకోండి. మంచిగా కలుపుకున్న తర్వాత ఈ బెండకాయలు కలుపుకుంటా మనం ఒక చిన్న రిడిల్ అడుగుదాము. చూస్తే గజిబిజి, తింటే కరకర అవి ఏమిటి? సో, ఇప్పుడు ఈ బెండకాయలన్నీ కలిపేసుకున్న తర్వాత మన రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి అది హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం మిక్స్ చేసుకున్న బెండకాయ పీసెస్‌ని ఒకటొకటిగా వేయండి. అన్నీ ఒకేసారి వేయొద్దు. పకోడీకి వేస్తాం కదా! అట్లా వేయండి. లేదంటే సింగిల్ పొడుగు పీసులే కాబట్టి సింగిల్‌గా తీసుకొని వేసేసి అవి డీప్ ఫ్రై అయిన తర్వాత మధ్య మధ్యలో ఫ్లిప్ చేసుకుంటా అవి డీప్ ఫ్రై అయిన తర్వాత ఒక టిష్యూ పేపర్ మీదకి వేసేసుకోండి. సో, ఇది బెండకాయ రెసిపీ కాబట్టి దీనిలో పల్లీలు చాలా టేస్టీగా ఉంటాయి. సో, అందుకే మనం పల్లీలు అండ్ కరివేపాకు ఇందులో ఫ్రై చేసేసుకొని అవి కూడా అందులో మిక్స్ చేసేసి మనము ఏదైనా మసాలా పౌడర్ లైక్ ఏదైనా కారప్పొడి అలాంటివి ఉన్నా చల్లుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అలా వేసేస్తే మన బెండకాయ పకోడీ రెడీ అయిపోతుంది. సో, ఫ్రై ఆర్ పకోడీ వాటెవర్ అది రెడీ అయిపోతుంది. ఇట్స్ రెడీ టు బి సర్వ్డ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. Please do like, share, comment and subscribe. Happy cooking!